ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు అవుతూ ఉన్నారు. రాత్రిపూట ప్రజలు చంటి బిడ్డలతో ముసలివాళ్లతో బయట కూర్చొని జాగారాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో 2024లో బాదుడే బాదుడు బాదుడే బాదుడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని గొంతు చించుకొని ఊదరగొట్టి అరుపులు కేకలతో ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ టైంలో కరెంటు పోతుందో ఎన్ని గంటలు పోతుందో తెలియక ప్రజల్ని ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? మీరు సబ్సెంట్గా కరెంటు ఇవ్వలేనప్పుడు అప్పుడు హామీలు మీరు ఎందుకు ఇచ్చారు? కరెంటు బిల్లులు మీకు తగ్గిస్తాం, పెరగనివ్వకుండా చేస్తామని ఆ రోజున మీరు మాట ఎందుకు ఇచ్చారు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? ఈ రోజున కరెంటు బిల్లులు 1కి 10 రెట్లు పగిలిపోయి ప్రజలు కన్నీరు మున్నీరై ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తూ ఉన్నారు? చేసేది కాదు, చెయ్యింది కాదు, ప్రతిదీ ప్రజలకు చెప్పి ఈరోజు ఎగనామం పెట్టి పంగనామాలు పంకినటువంటి ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు సోలార్ విద్యుత్ మీకు తయారు చేపిస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని మేము ప్రవేశపెడతాం, ప్రతి ఇంటి మీద సోలార్ ప్రాజెక్టులు తీసుకువస్తాం, మీరు కాల్చుకోగా మిగతా కరెంట్ గవర్నమెంట్ కొనుక్కుంటుంది అని మీరు ఆ రోజున చెప్పారా లేదా? ఈరోజు ఎంతమందికి సోలార్ ప్రాజెక్టులు మీరు ఇంట్ల మీద కట్టించారు? ఎంతమందికి ఫ్రీ విద్యుత్ ఇప్పించారు? ఎంతమందికి సబ్సిడీ విద్యుత్ ఇప్పించారు? మత్స్యకారులకు కానివ్వండి, చేనేత వస్త్రాల వాళ్ళకి కానివ్వండి, అన్నదాతలకు కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, కరెంటు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఏది? అసలు ఇళ్లల్లోకే కరెంట్ లేని పరిస్థితుల్లో మీరు పెట్టిన సోలార్ ఎక్కడికి పోయింది? మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికి పోయినాయి? ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేది గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా మీ పన్నాన మీరుంటే ప్రజలందరూ కూడా మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకొని దొంగ హామీలతో నెగ్గినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కో అని చెప్పేసి అంటా ఉన్నారు.